ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 21వ అధ్యాయము 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. ఒక గొప్ప దైవజనుడి దగ్గరకు అనారోగ్యంతో ఉన్న ఒక సైన్యాధిపతి మంచి కానుకను తీసుకొని తన పరివారంతో ఆ దైవజనుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడి ద్వారా ఆ సైన్యాధిపతి యొక్క రోగం బాగుపడుతుంది. తన రోగం బాగుపడినదన్న కృతజ్ఞతతో తాను తీసుకువెళ్ళిన ఆ కానుకను దైవజనుడికి ఇవ్వబోతుండగా అతను ఆ కానుకను తీసుకొనలేదు. ఆ సైన్యాధిపతి తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉండగా ఆ సైన్యాధిపతి దగ్గర సేవ చేస్తున్న ఒక వ్యక్తి దైవజనుడికి తెలియకుండా ఆ సైన్యాధిపతి రథం వెంట పరిగెత్తి వెళ్ళి దైవజనుడు కొంత కానుకను అడిగి తీసుకురమ్మన్నాడు అని అబద్ధం చెప్పి 4 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను తీసుకుని దైవజనుడికి తెలియకుండా వాటిని ఇంటిలో దాచిపెట్టినప్పుడు దైవజనుడు "నీవు ఎక్కడి నుండి వచ్చావు?" అని అతన్ని అడిగితే "నేను ఎక్కడికి పోలేదు" అని అబద్ధం చెప్పిన వెంటనే ఆ అబద్ధాన్ని గుర్తించిన దైవజనుడు అతనితో "ఆ సైన్యాధిపతిలో ఉన్న కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును" అని చెప్పిన వెంటనే ఆ కుష్టుతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోవటం జరుగుతుంది. అబద్ధమాడి కుష్టును తెచ్చుకున్న ఆ వ్యక్తే గెహజీ. ఆ గెహజీకి యజమానులుగా ఉన్న ఆ దైవజనుడే ఎలీషా. ప్రియ సహోదరి సహోదరుడా, అబద్ధం చాలా మోసకరమైనది, ప్రమాదకరమైనది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అబద్ధమును ప్రేమించిన గెహజీ తనకే కాకుండా తన సంతానమంతటికీ కుష్టును తెచ్చిపెట్టాడు. అబద్ధం ఎంత ప్రమాదకరమైనది అంటే ఆ అబద్ధం మరణాన్ని కూడా తెచ్చిపెడుతుంది. 2 భార్యాభర్తలు వారికున్న పొలము ద్వారా కొంత కానుక దేవునికి ఇవ్వాలి అని ఏక మనస్సు కలిగి దాన్ని అమ్మిన వెంటనే ఇద్దరు అదే ఏక మనసుతో అబద్ధం ఆడాలనుకున్నారు. అబద్ధం ఆడారు. అక్కడికక్కడే వారు ప్రాణాలు విడిచి చనిపోవటం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడకపోతే వ్యాపారం ఎలా చేయాలి? మేము ఎలా బ్రతకాలి? ఎలా సంపాదించుకోవాలి? చిన్న అబద్ధం ఆడితే తప్పేమీ కాదు, అది పాపమేమీ కాదు అని చాలామంది అబద్ధాలు చెప్పేస్తూ బ్రతుకుతుంటారు. మన దృష్టికి అబద్ధం పాపమని తప్పు అని అనిపించదేమో, కానీ దేవుని దృష్టికి అది చాలా అసహ్యమైనది, ఘోరమైన పాపము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే చిన్న అబద్ధమేగా అనుకున్నారు భార్యాభర్తలు. చిన్న అబద్ధము వారిని చంపేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధం వలన ఎన్నో అనర్థాలు, కష్టాలు, నష్టాలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతాయి అని గుర్తించడం మాత్రమే కాకుండా ఈ అబద్ధం కుటుంబాల్లో సమాధానాన్ని దొంగిలిస్తుంది, మనశ్శాంతి, గౌరవం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఈ అబద్ధం ఆరని అగ్నిగుండానికి కూడా నడిపిస్తుంది అని జ్ఞాపకం ఉంచుకో. అబద్ధాన్ని విడిచి దానికి దూరంగా బ్రతికి మన కుటుంబాలను అగ్నిగుండం నుండి తప్పించుకుందాం. శ్రమల పాలు కాకుండా, రోగాల పాలు కాకుండా చూసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.